అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి ధర్మారపు. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ. ఈరోజు మనం పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. దీని సిమ్టమ్స్ వచ్చేసి దాదాపు 100కి 70 మందిలో ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయండి. దీని సిమ్టమ్స్ వచ్చేసి బాడీ పెయిన్స్, బాగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే చికున్ గున్యా లాగా ఉంటాయి అన్నమాట. చాలామంది చికున్ గున్యా అని అనుకుంటున్నారు, కానీ చికున్ గున్యా కాదండి, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటారు. దీన్ని జయించడం ఎలా న్యాచురల్గా, దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి, తద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వివరాల్లోకి వెళ్తే, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ వచ్చిన వారు పూర్తిగా నాన్ వెజ్ మానేయాలి. టీ, కాఫీలు, షుగర్ లాంటివన్నీ మానేయాలి. ఇవన్నీ నేను చెప్పిన డైట్ మీరు ఒక 1 వీక్ పాటించినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. అదేంటంటే, ఉదయం లేవగానే మీరు పరిగడుపున బ్రష్ చేయకుండా ఒక 2 గ్లాసులు నీరు తాగాలి. 2 గ్లాసులు నీరు తాగడంతో స్టార్ట్ అయిన రోజు మీరు నాన్ వెజ్ మానేయడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, పొద్దున్నే న్యాచురోపతికి సంబంధించి ఒక చిన్న జ్యూస్ ఉంటుంది. అది పుదీనా, కొత్తిమీర, తులసి. పుదీనా, కొత్తిమీర కలిపి ఒక గుప్పెడు ఉండాలి. తులసి ఆకులు వచ్చేసి ఒక 10 తులసి ఆకులు సరిపోతాయి. ఈ 3 ఆర్గానిక్గా దొరికితేనేమో నార్మల్గా చేసుకోండి, లేదా బయట మార్కెట్లో దొరికినవైతే మాత్రం ఉప్పు నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని, గ్యాస్ ట్రబుల్ లేని వారు నిమ్మరసం వాడవచ్చు, ఉన్నవారు నిమ్మరసం వాడొద్దు. మీకు వీలైతే ఉసిరి దొరుకుతాయి, ఇంకా ఉసిరికాయ ఇంకా బెటర్. ఉసిరికాయ కూడా మీరు జ్యూస్లో కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకొని మీకు వీలైతే షుగర్ లేకపోతే తేనె కలుపుకొని తాగొచ్చు. తేనె, నిమ్మరసం యాడ్ చేసుకొని తాగండి. తాగిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్గా మిల్లెట్స్ కానీ లైట్ ఫుడ్ ఏదైనా కడుపు నిండా తినండి. ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత మునగాకు, కరివేపాకు, తులసి ఈ 3 కలిపి జ్యూస్ చేసుకొని తాగండి. 3 కలిపి, మునగాకు ఒక గుప్పెడు, కరివేపాకులు ఒక 10, తులసాకులు ఒక 10, ఈ 3 కలిపేసి ఇందాక చెప్పినట్టుగానే జ్యూస్ చేసుకొని తేనె, నిమ్మరసం. గ్యాస్ ఉన్నవాళ్ళు నిమ్మరసం వాడొద్దు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు తేనె వాడొద్దు. గుర్తుంచుకో, తేనె ఎందుకు వాడొద్దు అంటున్నా, కానీ ఎందుకు వాడొద్దు అంటున్నా అంటే, అది ఖచ్చితంగా ప్యూర్ దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు, కాబట్టి తేనె వాడొద్దు అంటున్నాను. తేనె, నిమ్మరసం అండ్ నార్మల్ పీపుల్ దాన్ని వాడచ్చు. కలుపుకొని తాగేయండి ఒక 200 ml జ్యూస్. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా ఈ 2 జ్యూసులు కూడా బ్రేక్ఫాస్ట్ కంటే ముందే తాగాలి. బ్రేక్ఫాస్ట్గా మీరు మిల్లెట్స్, ఇడ్లీ, అలాంటి లైట్ ఫుడ్ కడుపు నిండా తినండి. వీటితో పాటు ఏవైనా ఫ్రూట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్, వెయిట్ గెయిన్ అవ్వని ఫ్రూట్స్ ఏవైనా ఉంటే తినండి. తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్కి మీ ఇష్టం. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి జొన్న రొట్టె ఒకటి ఉండేలా చూసుకోండి. ఆకుకూర, ఒక కప్పు ఆకుకూర, దాదాపు ఒక పెద్ద కప్పు ఆకుకూర ఒక రోటీకి కథం చేసేయాలి, గుర్తుంచుకోండి. దాని తర్వాత బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిది, కానీ తినలేని వారు రైస్ తక్కువ తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకోండి, అలా మీకు బాగా సెట్ అవుతుంది. తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి 4 నుంచి 5 లోపు గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయని జ్యూస్ చేసుకొని, చలికాలం కాబట్టి కొద్దిగా పెప్పర్ వేసుకోండి, లెమన్ వేసుకోకండి, కొద్దిగా పెప్పర్ వేసుకొని తాగండి. ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేయండి. తాగిన తర్వాత డిన్నర్కి మాత్రం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ
తీసుకోండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోండి. ఉడికిన ఆహారం అస్సలు తినవద్దు, గుర్తుంచుకోండి. కానీ ఇందులో అతి ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మినరల్ వాటర్ తాగొద్దు. నార్మల్ మున్సిపల్ వాటర్ని మీరు ఒక మెథడ్ చెప్తాను. ఇసుక, బొగ్గు, కంకర మన చిన్నప్పుడు వినే ఉంటాం. ఇసుక, బొగ్గు, కంకర ఈ మెథడ్లో ఒక కుండలో లేయర్స్ వేసుకొని నీటికి కడిగేసుకొని లేయర్స్ వేసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఆఫ్టర్ 24 hours మనం ఆ వాటర్ తీసుకుంటే 100% న్యాచురల్ ఆల్కలీన్ దాన్ని అంటారండి. మేము మన స్టాల్లో మొత్తం అవే వాడతాం, మా ఇంట్లో కూడా అవే వాడతాం. ఒక పెద్ద డ్రమ్ తయారు చేసుకున్నాం మేము ఫామ్లో. కాబట్టి దయచేసి ఆ ఫార్ములా ద్వారా మీరు వాటర్ ఫిల్టర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ వాటర్తో మాత్రమే జ్యూసెస్ కానీ మీరు తాగడం కానీ అవన్నీ చేయండి. వాటర్ కనీసం 4 లీటర్ల నీళ్ళు తాగండి. గుర్తుంచుకోండి, నీరు చాలా ముఖ్యం. ఈ చలికాలం మనకు నీరు తాగాలనిపించదు, కానీ తాగాలి. తాగితేనే మనకు 100% హైడ్రేషన్ ఉంటుంది. లేదంటే డిహైడ్రేట్ అయ్యేది కూడా మనకు అర్థం కాదు. చలికాలం డిహైడ్రేట్ ఎందుకు అవుతుందని మీరు అనుకుంటారు. కిడ్నీ స్టోన్స్, యూరినల్ ఇన్ఫెక్షన్స్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా అబ్నార్మల్ అయ్యేది ఈ చలికాలంలోనే. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీగా వాటర్ తీసుకోం కాబట్టి దయచేసి గమనించండి. ఈ డైట్ నేను దాదాపు మన స్టాల్లో ఒక 10 మందికి ఇచ్చినాను. ఆ 10 మంది కూడా పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ని జయించారు. ఫ్యూచర్లో ఒకవేళ ఇస్తే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. కొంచెం గొప్పవారు ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి ఈ డైట్ని ఫాలో అయిపోండి. 1 వీక్లో మీకు ఉపశమనం లభిస్తుంది. కానీ 30 రోజులు వాడండి. ఈ చలికాలం మొత్తం కూడా మీకు ఏ పెయిన్స్ రావు. ఎందుకంటే ఈ చలికాలం దాదాపుగా కాల్షియం డౌన్ అయిపోతూ ఉంటుంది. మనం కాల్షియం పెంచుకుంటూ ఉండాలి. ఇంకొక చిన్న విషయం అండి, నువ్వులు ఒక 50 grams ఆఫ్ నువ్వులు లేదా 30 grams ఆఫ్ నువ్వులు నానబెట్టుకొని ఒక 2-3 hours నానబెట్టుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని మీకు నచ్చిన టేస్టీగా తయారు చేసుకొని తాగండి. దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. ఈ చలికాలం కాల్షియం మాత్రమే తగ్గుతుంది. కాల్షియం తగ్గినా కూడా బాడీ పెయిన్స్ వస్తాయి, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి. ఇంకో విషయం, పచ్చి కొబ్బరి బెల్లం. మీరు చాలామందికి 4 నుంచి ఈవినింగ్ 4 నుంచి డిన్నర్కి మధ్యలో ఏదైనా స్నాక్ తీసుకునే అలవాటు ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళు నాకు తెలిసి ఈ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్కి సంబంధించిన వాళ్ళు దీన్ని కొబ్బరి ముక్కలు బెల్లం కలిపి స్నాక్స్ లాగా తినండి. తింటే దాని ద్వారా కూడా కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. మీరు ఏదైనా కిరాణా షాప్ కానీ ఎక్కడికైనా వెళ్తే మీ సంచులు మీరు తీసుకెళ్ళండి. లేదా ఏదైనా షాప్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా టిఫిన్స్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటివి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు బయట నుండి బాక్సులు క్యారీ చేయండి, టిఫిన్ బాక్సులు క్యారీ చేయండి. దయచేసి ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. రాబో 10 ఏళ్లలో మన ఇండియా చాలా ఘోరంగా తయారవబోతుందని చెప్పి చాలామంది నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి అవాయిడ్ చేయండి. మన స్టాల్లో కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేద్దామని చూస్తున్నాను. కానీ ఎవరు కూడా మనం గ్లాస్ బాటిల్స్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకురావడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి మీ వంతు కృషి మీరు చేయండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. దయచేసి అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సమస్య ఉన్న వారికి షేర్ చేయండి, వాళ్లకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.